హలో అందరికీ, నేను మీ మిస్ రాపోలు. ఇవాళ న్యూ ఇయర్ ఫస్ట్. ఇండియాలో నేను ఎవ్రీ న్యూ ఇయర్కి గుడికి వెళ్తుండేదాన్ని. ఇక్కడ నేనుండే ప్లేస్లో నాకు అవైలబుల్గా జస్ట్ 2 టెంపుల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సాయిబాబా టెంపుల్ అండ్ వన్ మోర్ ఈజ్ హిందూ టెంపుల్ ఆఫ్ ఇస్కాన్సిన్ ఇన్ పివాకి. అక్కడ ప్రతి ఒక్క గాడ్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ అంటే ఓన్లీ ఫర్ సాయిబాబా. సో నాకు ఇక్కడ నుండి అది అప్రాక్సిమేట్గా 4 మైల్స్ ఉంటుంది. సో నేను వర్క్ మధ్యలో వచ్చాను టెంపుల్కి వెళ్దామని. 2 hours later. అమ్మయ్య, ఫైనల్లీ స్నానం అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ మా మమ్మీ ఇండియా నుండి పంపించింది. యాక్చువల్లీ మా మమ్మీయే కుట్టి పంపించింది ఒక 2-3 డ్రెస్సెస్. నాకైతే ఈ డ్రెస్సెస్ చాలా బాగా నచ్చాయి. అక్కడైతే హెయిర్ డ్రైయర్ హెయిర్ డ్రై అవ్వదు. ఒక 2-3 అవర్స్ అయినా కూడా. ఇది బయోసిల్క్ సిరమ్. నేను లాస్ట్ 1 year నుండి యూజ్ చేస్తున్నాను. యూజువల్లీ మనం హెయిర్ డ్రైయర్స్, స్ట్రైట్నర్స్ ఇవన్నీ హీట్వి పెడుతుంటాం కాబట్టి మన హెయిర్ బ్రేక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంది 1 year నుండి. యూజువల్గా అయితే నేను హెయిర్ స్ట్రైట్ ఎప్పుడు చేయను. ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి, మూవీస్కి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటాను. సో రోజు ఎట్లయినా రెడీ అవ్వను. సో బయటికి వెళ్ళినప్పుడైనా లిప్స్టిక్ అది ఇది పెడితే బాగుంటుంది కదా అని కొంచెం అలా ట్రై చేస్తున్నా. Five minutes later. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్లుక్. ఈ రెడీ అయిపోయినా మొత్తానికి. సో ఎంత రెడీ అయిపోయినా ఇక్కడ జాకెట్ లేకుండా బయటికి వెళ్తే చాలా కష్టం ఈ వెదర్ తట్టుకోవడం. సో జాకెట్ అనేది మ్యాండేటరీ. ఆ కార్ అయితే పార్కింగ్ టూల్లో ఉంటుంది. యాక్చువల్లీ పార్కింగ్స్ ఎలా అంటే నాకు ఫుల్ భయం. అసలు ఒక్కరు కూడా ఉండరు, కానీ కార్లు అయితే పుష్కలంగా ఉంటాయి. సో వెదర్ అయితే చూస్తున్నారుగా, ఫుల్గా మంచు పడుతుంది. ఈ వెదర్లో డ్రైవింగ్ అంటే చాలా కష్టం. బికాస్ ఈ వెదర్కి స్నో పడ్డమే కాదు, పడిన స్నో ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిపోయిన స్నో పైన డ్రైవ్ చేయడం చాలా కష్టం. యూజువల్లీ స్నో పడ్డప్పుడు డ్రైవింగ్ అవాయిడ్ చేయడం చాలా బెటర్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ తప్పవు, ఇంకా డ్రైవ్ చేయాల్సిందే. బట్ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో నేనైతే టెంపుల్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ నుండి. ఓ మై గాడ్, చూస్తున్నారుగా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. యూజువల్గా అయితే అసలు ఇన్ని వెహికల్స్ ఉండవు. సో ఇప్పుడు ఒక పార్కింగ్ ప్లేస్ వెతుక్కొని కార్ పార్క్ చేసేయడమే.
సో కార్ అయితే పార్క్ చేశాను. బయట అయితే దారుణంగా చలిగా ఉంది అండ్ నడుస్తూ ఉంటే స్లిప్ అవుతుంది, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి. సో జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలి ఇలాంటి ఫ్లోర్ పైన. సో చూస్తున్నారుగా, జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. అది అయితే సాయిబాబా టెంపుల్. Oh God. స్నో అయితే పడుతుంది బాగానే. అది ఎగ్జిట్, మనం ఎంట్రన్స్ వైపు వెళ్ళాలి. వెదర్ అయితే చూడ్డానికి చాలా బాగుంది, జస్ట్ చూడ్డానికే. బట్ బయట అయితే అసలు నిల్చోలేము. సో ఇవైతే టెంపుల్ టైమింగ్స్, మండే టు ఫ్రైడే లైక్ మార్నింగ్ 8 AM to 12 PM అండ్ 6 PM to 8 PM మండే టు ఫ్రైడే. అండ్ సాటర్డే సండే ఈజ్ లైక్ 8:30 to 8 PM. సో ఇక్కడ అయితే చెప్పులు, జాకెట్స్ ఇక్కడ పెట్టాలి. జాకెట్స్ కూడా లోపలికి నాట్ అలౌడ్. చూస్తున్నారు అందరు ఇక్కడ ఎలా పెట్టారో చెప్పులు, జాకెట్స్. ఇక్కడే మనం చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి కూడా సపరేట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గాడ్కి సంబంధించిన లైక్ వస్తువులు ఏమి ఇక్కడ పెట్టడానికి లైక్ కుదరదు. సో అంకుల్ వెళ్ళాక నేను కూడా హ్యాండ్స్ వాష్ చేసుకున్నాను. అండ్ ఇది ఆఫీస్ రూమ్, లైక్ ఇక్కడ టికెట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, పూజ కోసం అండ్ ప్రసాదం. ఇది అయితే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి ఇంకా షూస్ నాట్ అలౌడ్ ఫ్రమ్ దిస్ పాయింట్. సో ఇక్కడ మన ధ్వజస్తంభం స్పాన్సర్స్కి సపరేట్గా బోర్డు పెట్టారు. ఇవి 2 అయితే పెయింటింగ్స్ నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ లైక్ ఫుడ్, డ్రింక్స్ ఆర్ నాట్ అలౌడ్. అండ్ బియాండ్ దిస్ పాయింట్ లైక్ ఫొటోస్, వీడియోస్ కూడా అలో చేయరు లోపల. సో ఇదన్నా ఇక్కడ వరకే, ఇక్కడే. సో ఇక్కడ లక్ష్మీ రూమ్ అని ఉంటుంది. లక్ష్మీ రూమ్ అంటే మేబీ నేనైతే ఫినాన్స్ రూమ్ అనుకుంటున్నా, ఐఎమ్ రియల్లీ నాట్ షూర్. అండ్ కిందకైతే నేను ఎప్పుడు పోలేదు, మేబీ కిందకి ఓన్లీ టెంపుల్ మెంబర్సే అలౌడ్ అనుకుంటా. మేబీ వెళ్ళినా కూడా ఏమన్నారేమో, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇదైతే లోపల టెంపుల్, లోపలికైతే నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ వరకు ఇంకా వీడియో. సో ఇక్కడ నుండి ఎంత అనిపిస్తే అంత చూసేయండి. సో నా దర్శనం అయితే అయిపోయింది. ఈ టెంపుల్ అయితే ఇంతమంది జనాలని నేను చూడడం సెకండ్ టైం.
ఫస్ట్ టైం నేను దసరా అప్పుడు చూసాను ఇంతకంటే ఎక్కువ జనాలను. టెంపుల్కి అయితే నేను ఒక్కదాన్నే వచ్చాను బికాస్ నా ఫ్రెండ్స్ వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉన్నారు. సో ఇంత రెడీ అయినప్పుడు ఒక్క ఫోటో అన్న దిగకపోతే బాగోదు కదా. ఎవరో ఒకరు దొరికే వరకు వెయిట్ చేస్తూ ఒక 2-3 సెల్ఫీస్ అయితే తీసుకున్నాను. దిస్ ఇస్ మీ. ఒక ఆంటీ అయితే ఫొటోస్ తీశారు, బాగానే తీశారు, పర్లేదు. సో ఇంకా నేను ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను. సో మళ్ళీ చెప్పులు తీసుకొని వెళ్ళాలి కదా. సో గుడికి రావాలని నేను ఏం తినకుండా వచ్చినా నాకైతే పిచ్చి పిచ్చిగా ఆకలిస్తుంది. యాక్చువల్లీ సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్తాం అనుకున్నా, బట్ ఓన్లీ అది థర్స్డేస్ ఓపెన్ ఉంటుందంట. సో ఎప్పుడైనా థర్స్డే వచ్చినప్పుడు ఆ వీడియో కూడా షూట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. ఇంకా నేను ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా మళ్ళీ